దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 17వ వచనము నుండి, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచూ ఉన్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిక కొనే వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చునని చెప్పుచూ ఉన్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇది పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము, ప్రపంచమును ఏలుచు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము. ఇందులో వ్రాయబడినవన్నీ సత్యములు. ఇవి జరుగులాగున దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇందులో ఏదియూ కల్పబడదు, ఇందులో నుండి ఏదియూ తీసివేయబడదు. ఈ గ్రంథమునకు వ్యతిరేకముగా ఎవరైతే మాటలాడు జీవించుచున్నారో వారిని జీవ గ్రంథములో నుంచి దేవుడు తీసి పారవేయ తలంచి ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. హోలీ 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 బైబుల్.